హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కథలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్ ఏమో ఇంకా రాధని ఇంకా వాళ్ళ నాన్నని చూపించడానికి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రాధని ఇంకా వెళ్దాం పదా అనేసి అంటూ ఉంటే ఇంకా రాధ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి నేను ఇప్పుడు మా నాన్న దగ్గరికి అనేసి ఇంకా అని ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు నీకు వచ్చింది ఈ తాళే కదా అడ్డు అనేసి విక్రమ్ అంటాడు. అవును అనేసి రాధ అంటుంది. అయితే ఆ తాలిబొట్టుని తీసేసేయి, ఆ తర్వాత మనం మీ నాన్నని చూడడానికి వెళ్దాము అనేసి విక్రమ్ అంటాడు. దాంతో ఇంకొకసారిగా రాధ ఏమో షాక్ అయిపోతుంది. ఇంకా ఏంటి రాధ ఏం అనడం లేదేంటి అనేసి అంటే ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు అంతగా, తీసేయమని చెప్తున్నాను కదా అనేసి ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా రాధ ఏమో లేదు నేను తీయను అనేసి అంటుంది. దాంతో ఒక్కసారిగా విక్రమ్ కూడా షాక్ అయిపోతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఈ తాళిని తీయమని చెప్తూ ఉన్నాను కదా, నేనే చెప్తున్నాను కదా, కానీ ఎందుకు తీయను అంటున్నావు అనేసి అంటే లేదు నేను తీయను అనేసి ఏడ్చుకుంటూ ఇంకా కారులో కూర్చొని పద మనం ఇప్పుడు ఇంటికి వెళ్దాం అనేసి అంటుంది. ఇంకా విక్రమ్ ఎంత అడుగుతున్నా సరే ఇంకా రాధ మాత్రం అసలు చెప్పదు. ఇంకా దాంతో ఇంకా విక్రమ్ ఆలోచనలో పడిపోతాడు. ఎందుకని తీయనంటుంది, ఇది అగ్రిమెంట్ తాలే కదా అనేసి ఇంకా ఆలోచనలో పడిపోతూ ఉంటే ఇంకా రాధనేమో నేను ఈ తాలిబొట్టును తీయాలనుకోవడం లేదు అనేసి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది మనసులో. నేను నీ పైన ప్రేమతో ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను విక్రమ్ అనేసి మనసులో ఆలోచిస్తుంది. ఇంకా విక్రమ్ ఏమో ఎందుకు తీయనంటుంది అనేసి ఆలోచనలో పడిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాము అని. థ్యాంక్ యూ. మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.